ప్రైజ్ ద లార్డ్ అండి. సో, ఒక చిన్ని మాట షేర్ చేసుకోవాలని ఆశపడుతున్నాను. నేను ఫస్ట్ టైమ్ ఈ వర్స్ విన్నప్పుడు ఇంగ్లీష్‌లో చదువుతున్నాను. ఎఫెషియన్స్ చాప్టర్ 1 వర్సెస్ 4. లాంగ్ బిఫోర్ హి లేడ్ డౌన్ ఎర్త్స్ ఫౌండేషన్స్, హి హ్యాడ్ us in mind, had settled on us as the focus of his love, to be made whole and holy by his love. అదే వర్సెస్‌ని తెలుగులో చదివితే ఎఫెసీయులకు మొదటి అధ్యాయము 4వ వచనం. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తన కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకుని, మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమచేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకునేను. సో, ఈ వాక్యం విన్నప్పుడు మీకు ఎలా ఆనందం కలిగిందో నాకు తెలియదు. దీన్ని ఒక పాస్టర్ గారు నేను ఒక టైంలో షేర్ చేసుకున్నప్పుడు విన్నప్పుడు చాలా ఆనందం కలిగింది. అంటే మనిషి మనం జనరల్‌గా విన్నప్పుడు మొదటి 7 రోజుల్లో దేవుడు సృష్టిని సృష్టించాడు కదా! దానిలో ఆఖరిలో సృష్టించింది మానవుని. కానీ మానవుని కోసం మానవుని కోసం ఆలోచన మాత్రం ఆఖరిది కాదండి. మొదటిగా ఆయన ఆలోచనలో మనమున్నాం. ఇక్కడుంది కదా! జగత్తు పునాది వేయబడక మునుపు. ఇంగ్లీష్ వర్స్ అయితే ఇంకా బావుంటుంది. హి లేడ్ డౌన్ ఎర్త్స్ లాంగ్ బిఫోర్ హి లేడ్ డౌన్ ఎర్త్స్ ఫౌండేషన్, హి హ్యాడ్ us in minds. We are in his thoughts and we are in his mind before even he laid earth's foundations. ఆయన జగత్తు పునాది వేయబడక మునుపే మనం ఆయన ఆలోచనలో ఉన్నాము. ఆయన తలంపుల్లో ఉన్నాం కదా! సో, ఆయన ప్రణాళికలో మనం ఎంత విలువైన వారమో మనకు తెలుస్తుంది. మొత్తం సృష్టిని సృష్టించుకున్న తర్వాత నిన్ను నన్ను సృష్టించారు. కారణం నువ్వు నేను ఆఖరి వారమని కాదు. మనకవన్నీ అవసరమని మొదట అవన్నీ సృష్టించుకున్న తర్వాత దేవుడు నిన్ను నన్ను సృష్టించాడు. మనకి సూర్య వెలుగు అవసరం. మనకి గాలి అవసరం, నీరు అవసరం. మనకి తినడానికి ఆ వెజిటబుల్స్, ఫ్రూట్స్ ఇవన్నీ అవసరం కదా! సో, వీటన్నిటిని సృష్టించిన తర్వాత ఒక తండ్రి, తల్లి ఒక బిడ్డకి ముందుగా అన్నీ ఎలా సమకూర్చుకుంటారో, దేవుడు మనకి అలా సమకూర్చి తర్వాత ఆయన మనల్ని సృష్టించుకున్నాడు. దేవదూతల్ని, ఈ సృష్టిని, వీటన్నిటిని చూసినప్పుడు దేవుడు ఆనందిస్తాడు, సంతోషిస్తాడు. ఆయన చేసిన సృష్టిని బట్టి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ వాటన్నిటికంటే ఎక్కువ నిన్ను, నన్ను చూసినప్పుడు మాత్రం ఆయన ఎక్కువగా సంతోషిస్తారండి. సో, మరి మనము ఆ విధంగానే ఆయన మనల్ని ఎలా చూస్తామో మనము ఆయన్ని మనము